హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలానే బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ పదార్థాలు వేసి ఇలా ఒక్కతే చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరి అనేది తీసుకోనండి. ఇలా మనము కట్ చేసి అనేది వేసుకోవాలా. ఈ గిన్నెలోకి మనము వేడి వేడి నీళ్ళు అనేది వేసుకొని ఒక 5 minutes అనేది మనం సైడ్కి పెట్టుకోవాలా. ఇలా చేసేదాన్ని ఇంకా మనకి చాలానే బాగా వస్తుంది దోశ అనేది. ఇది 5 minutes అనేది చాలానే వేడిగా ఉండాలా. నీళ్ళు అనేది 5 minutes పెట్టేసి ఒక 1/2 hour ముందు నేనైతే నానపెట్టుకున్నాను. బియ్యం అనేది మనము మామూలు సోర్ణ మసూరాలను నానపెట్టుకునొచ్చు, లేకపోతే రేషన్ బియ్యం వస్తుంది కదండి, అది కూడా వేసుకునొచ్చు. నేనైతే రేషన్ బియ్యం అనేది ఒక 2 cup అంత వేసుకొని నానపెట్టుకొని ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని అందులోకి అయితే వేసుకుంటా ఉన్నాను. అందులో ఉండే వాటర్ కొద్దిగా కూడా మనకేం అవసరం లేదండి, బరీ బియ్యం మాత్రం వేసుకోవాలా. మళ్ళీ మనం పచ్చి కొబ్బరి అనేది ఒక 5 minutes అయినాక ఆ పచ్చి కొబ్బరి కూడా దాంట్లో ఉన్న కదా వేడి నీళ్ళు అనేది కొద్దిగా మనకి చల్లారింటుంది. ఆ నీళ్ళు వేసుకొని మనము మిక్సీకి అనేది గ్రైండర్ పెట్టుకోవాలా. చాలానే బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చూడండి, మనకి దోశ బెటర్ ఎలా ఉంటుందో దానికన్నా నున్నుగా ఇంకొద్దిగా నున్నుగా అనేది ఉండాలా. ఇంకో బౌల్ తీసుకునేసి అందులోకి అయితే వేసుకొని మిక్సీ జార్లో ఇంకొద్ది వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకొని అది కూడా వేసుకుంటే చాలు. మనకి అది వేసుకుంటే చాలు, కొద్దిగా వాటర్ అయితే చాలు. కొద్దిగా సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఒక 1/2 tablespoon అంత ఈనో పౌడర్ వేసుకుంటా ఉన్నాను. ఈనో పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. బేకింగ్ సోడా అని కూడా వేసుకునొచ్చు, లేదు మాకు బేకింగ్ సోడా లేదంటే ఈనో పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకునేసి ఒక 10 minutes అనేది సైడ్కి పెట్టుకునేయండి. టైం ఉంటే ఒక 1/2 hour పెట్టుకునేయండి, లేదంటే ఒక 5 to 10 minutes అనేది సైడ్కి పెట్టుకునేసి దీనికి అనేది చట్నీ చేసుకున్నాము. ఒక స్టవ్ పైన ఒక చిన్న బాండ్లు పెట్టుకొని ఒక 2 tablespoon అంత ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి ఒక 1/2 tablespoon అంత జీలకర్ర, 1 tablespoon అంత శనగపప్పు, 1 tablespoon అంత మినపప్పు వేసుకొని బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలా. ఒక చిన్న కప్లో 1 cup అంతా పల్లీలు కూడా వేసుకుంటాను. పల్లీలు వేసేదాన్ని ఇంకా చాలానే బాగుంటుంది. పల్లీలు కొద్దిగా రోస్ట్ అయినాక 1 అనేది ఆనియన్ వేసుకుంటాను. కొద్దిగా వెల్లుల్లి కూడా పొట్టులు తీసి దాన్ని వేసుకొని మనకి కారానికి ఎంత కావాలో అంత ఎండుమిర్చి కూడా వేసుకుంటాను. ఒక 4 to 5 అంత ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక 5 టమోటో అనేది వేసుకొని కట్ చేసుకొని అది కూడా వేసుకుంటాను. ఇలా చేసేదాన్ని ఇంకా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీకి, వేడి వేడి రైస్కి, ఇలా దోశకి చాలా బాగుంటుంది. మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత రాళ్ళుప్పు అనేది వేసుకొని బాగా కలుపుకొనేసి ఒక 1 minute పాటు బాగా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 minute పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా మొగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని కొద్దిగా చల్లారేదానికి సైడ్ పెట్టుకునే. ఇలా కొద్దిగా చల్లారినాక మిక్సీకి వేసుకోనండి. నీళ్ళు అనేది మనకి వాటర్ అనేది కొద్ది కూడా మనం దీన్ని వేసుకోకూడదు, అలాగే గ్రైండ్ చేసుకోవాలా. దీనికి కొద్దిగా కావాలంటే తాలింపు కూడా వేసుకునేచ్చు. నేనైతే ఏం తాలింపు అనేది వేసుకుంటాను, అలానే బాగుంటుంది. చట్నీ అయితే సైడ్కి పెట్టుకునేసి దీని అయితే మనం బ్యాటర్ అని రెడీ చేసుకుంటాం కదా, ఇలా ఉండాలా. ఒక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని సేమ్ మనకి దోశ ఎలా వేసుకుంటామో అలాగే ఇంకొద్దిగా అయితే మనము అంత పల్చగా కాదు, అలా ఊరికి అట్లా టర్న్ చేసేసి పెట్టేయండి. మనకి అది చూడండి ఎంత బాగా మనకి ఇది ఉంటుంది అనేసి, హోల్స్ అనేది ఎంత బాగా పడుతుంది అనేది చాలానే బాగుంటుంది. చాలా టేస్ట్గా కోకోనట్ వేయడం కదా, డిఫరెంట్గా ఉంటుంది. చట్నీకి దోశకి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా లిడ్ క్లోజ్ చేసుకునేసి ఒక 20 seconds వరకు పెట్టి మళ్ళీ ఇంకా కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ వేసుకొని మనం టర్న్ చేసుకుంటే మనకు దోశ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. మనం చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు, డిఫరెంట్గా కూడా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అనేసి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగుంది, ఎంత హోల్గా ఎంత బాగుంది దోశ అనేది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలానే బాగుంటుంది. ఆ చట్నీకి దోశకి అయితే చాలానే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఈ రెసిపీ ఏమైనా మీరు ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.